పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఇవాళ గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి టొబాకో బోర్డుకి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా వచ్చి మరి వారితో పాటుగా అడుగు వేయడం జరిగింది. రైతులందరికీ కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతు కష్టాలని ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడాలని, చెవులు వినిపించేటట్టుగా ప్రభుత్వం ఇప్పుడైనా కనీసం వాళ్ళ గోడును వినాలని డిమాండ్ చేస్తూ, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిగా ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటుగా కొన్ని వేల మంది అక్కడ కదిలి వస్తారు అనేటువంటి విషయాన్ని తెలిసి ఉన్నప్పటికీ కూడా కేవలం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం గతంలో కూడా మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క కుతంత్రాలు ఏ రకంగా ప్రత్యర్థుల్ని అంతమందించాలనేటువంటి ఆలోచనలోనే ఆయన రాజకీయాలు, హత్యా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. ఇవాళ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం చూస్తే నిన్న రాత్రి వరకు చాలా భారీగా బందోబస్తు ఇస్తున్నామని చెప్పి రాత్రి విత్డ్రా చేసుకున్నారు పోలీసుని. అంటే దాంట్లో మీ తాలూకా ఆలోచన ఏంటనేటువంటిది, కుట్ర ఏంటనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. హెలిప్యాడ్ దగ్గర కనీసం అంటే ఒక్క కానిస్టేబుల్ కూడా కనిపించలేకపోతుంది. అంటే ఈవేళ డీజీపీని అడుగుతూ ఉన్నాం, అసలు కాకి చొక్కా ఎందుకయ్యా వేసుకోవడం, డైరెక్ట్గా చొక్కా ఇప్పేసి తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కా వేసుకుని తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర రోజు అక్కడే జీ హుజూర్ అని చెప్పని నీ ఉద్యోగం అక్కడ చేస్తే బాగుంటుంది కదా అని అడుగుతామమ్మా. అసలు ఒక ఐపీఎస్ చేసి నీకు ట్రైనింగ్లు ఇచ్చి ప్రభుత్వం సొమ్ముతో, ప్రజల పన్నుల నుంచి వచ్చేటటువంటి సొమ్ములతో మీకు జీతాలు ఇస్తూ ఉంటే, మీరేదో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి జీతాలు వస్తున్నట్టుగానో, తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నుంచి మీకు జీతాలు ఇస్తున్నట్టుగానో, కనీస బాధ్యత లేకుండా ఓ మాజీ ముఖ్యమంత్రి వస్తుంటే ఈ రకంగా చేయడం అనేటువంటిది నిజంగా చాలా దురదృష్టం. మీరు అనుకోవచ్చు, ఇవాళ పోలీసు సెక్యూరిటీని విత్డ్రా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా అంతమందించాలనో, లేకపోతే ఆ కార్యక్రమంలో ఏదో ఒక జరగరానటువంటి సంఘటన జరిగేటట్టుగా చేసి, ఎందుకనంటే నిన్నటి రోజు స్థానిక శాసనసభ్యుడు పెట్టినటువంటి పత్రికా సమావేశంలో కూడా బ్లేడ్ బ్యాచ్లు వస్తున్నారని, గాంజా బ్యాచ్లు వస్తున్నారని ముందుగానే మాట్లాడడం జరిగింది. అంటే ఇదంతా కూడా ఒక ప్లాన్డ్గా నిన్న సాయంత్రం 9-10 వరకు సెక్యూరిటీ ఇస్తాం, 400 మందిని మెన్ని ఇస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళు అప్పటికప్పుడు స్థానిక శాసనసభ్యుడు ఒక ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రభుత్వ పెద్దలు యొక్క ఆదేశాల మేరకు పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారని అంటే అందులోనే అర్థమవుతున్నా ఉంది వాళ్ళ తాలూకా కుట్ర ఏంటనేటువంటిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవడానికి మీరు బహుశా ఓ 300-400 మందిని పోలీసుని వెనక్కి పంపిస్తే కొన్ని వేల మంది కార్యకర్తలు మాత్రం ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవరైతే బయాస్డ్గా, చట్టాలకు వ్యతిరేకంగా, కనీసం ఓ ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన కల్పించాల్సినటువంటి సెక్యూరిటీ విషయంలో మీరు వైఫల్యం చెందారనంటే, ఎవరైతే అధికారులు ఈ రకంగా చేస్తూ ఉన్నారో, ఇవాళ ఉదయం కూడా మా రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు స్వయంగా డిఐజీకి 4 సార్లు ఫోన్ చేయడం జరిగింది. కనీసం ఫోన్ లిఫ్ట్ చేయకుండా, రెస్పాండ్ అవ్వకుండా ఈ రకంగా చేయడం అనేటువంటిది ఎంతవరకు ధర్మం అని అడుగుతా ఉన్నాం. ఈవెన్ స్థానిక ఎస్పీ గారిని కూడా నేను, మా జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా వెళ్ళి కలిసి, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఉంది ప్రభుత్వం మీద, రైతాంగం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రావడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ తాలూకా గోడు చెప్పుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు.
మీరు తగినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేయండి అని చెప్పి పర్సనల్గా కలిసి చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనంటే ఇవాళ అడుగుతూ ఉన్నాం మేము, ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఒక్క బస్సు కానీ ఒక్క వ్యాన్ కానీ అంటే తరలించడం అని అంటే మేమేదో తరలిస్తే వచ్చినట్టుగా చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి మీరు, ఎక్కడైనా మేము ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టి తీసుకొచ్చినట్టు చూపించండి. ఎక్కడైనా స్వచ్ఛందంగా ఇవాళ తరలి వచ్చారు ఇక్కడికి. ఎందుకనంటే ఈ ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు, గడిచినటువంటి 2 ఏళ్లలో రైతులు పడతా ఉన్నటువంటి బాధలు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. గడిచినటువంటి 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విత్తనాల నుంచి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం రైతుకి తోడుగా నిలిచి ఆదుకునేటటువంటి కార్యక్రమం చేస్తే కష్టం వచ్చినప్పుడు ఇవాళ కష్టం వచ్చినటువంటి రైతుని చులకన చేసి అవహేళన చేసి ఈ ప్రభుత్వం మాట్లాడడం కాకుండా మీరు ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వాన్ని నిలదీయడానికి వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడిని నిరంతరించాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇందాక అమరన్న చెప్పినట్టుగా దీని మీద అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం కానీ, లేకపోతే చట్టాలని అనుసరించి మరి న్యాయపరమైనటువంటి పోరాటం కూడా అవసరమైతే చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.